సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన విధేయతను బట్టి దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితం అయిపోయిన మన విశ్వాస జీవితాలు గత వారం నుంచి శుక్రవారం కూడా ప్రార్థన మీటింగ్ని ప్రాముఖ్యంగా ఎంచుకోవడానికి మనందరికీ దేవుడిచ్చిన మంచి మనస్సును బట్టి మనం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. చాలా సంతోషం. మరి దేవుడి కృపను బట్టి నేను అందరికీ ఈరోజు శుక్రవారం ప్రార్థనలో నేను కూడా మీతో కలిసి ఏకీభించడానికి దేవుడు నాకు మీకు మన అందరికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మన దగ్గర ప్రేమకు వందనాలు చెల్లించాం. ప్రభు దగ్గరికి రాకముందు మన జీవితం ఎలాగుందో మనం దేవుని సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కనుక మన పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఏ రకంగా జీవిస్తున్నాము అనేది ప్రార్థన పూర్వకంగా మనం సరి చేసుకొని చక్కబడుచుకొని ఆ విషయాల గురించి ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి. నిజమే, మనకు చాలా శారీరకమైన అక్కర్లు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. అసలైనటువంటి దేవుడు మన జీవితంలో ప్రభుకి ఎంత దగ్గరగా మనం ఉన్నాం, ఎంత ఆత్మీయంగా మనం జీవిస్తున్నాం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు చేసిన మంచి పనిని బట్టి దేవుడు తప్పక దీవిస్తాడు. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు. మన పాత జీవితం ప్రభు దగ్గర రాకముందు ఎలా ఉందో ఒకసారి చూడాలంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదివినట్లయితే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఎలా అనగా పాపము వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు లేక క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈ రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము 20వ వచనం నుంచి చదివితే ఇక్కడ మనం ఏ రకంగా ఒకప్పుడు మనం జీవించామో దేవుని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, చూసారా, వీఆర్ స్లేవ్స్ టు సిన్, పాపానికి దాసులు. గమనించినట్లయితే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడిగా ఉంటాడు. అందుకని అప్పు తీసుకోకుండా ఉండడం మంచిది. అప్పు ఇచ్చేవాడు డామినేట్ చేస్తాడు, అప్పు ఇచ్చినవాడు అజమర్షి చేస్తాడు. ఎప్పుడు ఇస్తావు? గట్టిగా మాట్లాడడానికి, అధికారంతో మాట్లాడడానికి. ఎందుకంటే అప్పు ఇచ్చిన వాడు యజమానుడిగా ఫీల్ అయిపోతాడు, అప్పు తీసుకున్నాడు దాసుడిగా ఉంటాడు. ఇస్తానండి ఇస్తాను మెల్లిగా మాట్లాడు. కనుక ఏ రకంగా అయితే అప్పు తీసుకున్నవాడు దాసుడైపోతాడో, పాపానికి మనం దాసులంగా, అంటే పాపం మనల్ని అజమర్షి చేయడానికి, పాపం మనల్ని ఏలడానికి, అది పాపం చెప్పిన మాట మనం వినడానికి, ఇది మన పాత పరిస్థితి. పాపమునకు దాసులం, వి ఆర్ స్లేవ్స్ టు సిన్. నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అంటే అర్థం ఏంటి? నీతి విషయమై అంటే నీతిగా బ్రతకడానికి దేవుడు నీతి మనల్ని కంట్రోల్ చేసి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది గత పరిస్థితుల్లో. అనగా వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ రైచియస్నెస్. నీతిని మనం అజమర్షి చేయడానికి అవకాశం లేకుండా మొత్తం అధికారం అంతా కూడా పాపం మనల్ని అజమర్షి చేయడానికి. దానివల్ల ఏంటి లాభం వచ్చింది మనకి? పాపం మాట వినడం వల్ల, పాపానికి లోబడ్డం వల్ల. చూడండి, నాకు రాసింది 21వ వచనం, అప్పటి క్రియల వలన. అది పాపము మన జీవితంలో ఎలా ప్రవేశించిందో మీతో నేను చెప్పాను. ఆదాము చేసిన పాపం మన అందరికీ సంక్రమించింది. కనుక పాప నైజం మనలో ఉంది, పాప నేచర్ మనలో ఉంది.
తద్వారా పాపపు క్రియలు మనం చేసాం, పాపపు పనులు మనం చేసాం. అది కేవలం ఆదాము పాపం మన దగ్గరికి వచ్చేయడం మాత్రమే కాదు, కనుక ఆదాము నేచరు మనకు రావడం మాత్రమే కాదు, ఆదాము యొక్క స్వభావం వలన పాపపు స్వభావం ఉంది కనుక ఆ పాపపు స్వభావం మనలో ఉండడం బట్టి పాపపు క్రియలు, పాపపు పనులు చేశాం. ఆ పాపపు పనులు, లెక్కలేనటువంటి పాపపు పనులు చేశాం గతకాలం. ఇప్పుడు కూడా మీరు అదే పాపం పనులు చేస్తున్నారా? అయితే మీరు మారలేదు. ముఖ్యంగా మీరు ప్రార్థనకు వచ్చిన మీరు ప్రార్థన చేయవలసిన అంశాలు అయ్యి, ప్రభువా నన్ను ఆత్మీయంగా అభివృద్ధి చేయండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయండి, కంప్లీట్గా పాపము నుండి విడుదల చేసి పవిత్రమైన జీవితం నాకు దయచేయండి. గతసారి మీతో నేను చెప్పాను ప్రార్థన కూడికలో మొదటి వర్తమానం, మనం ఏ రకంగా దేవుని పనుల్లో వాడబడాలి. దేవుని పనుల్లో వాడబడే ముందు ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన ద్వారానే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకొని ప్రార్థన చేసి పని ప్రారంభించారు. సిలువకి ఎక్కక ముందు కూడా ఆయన ప్రార్థన చేసి సిలువకి ఎక్కి, ప్రతిదీ ప్రార్థన. ఒక గ్రేట్ వర్క్ మీరు చేయడానికి దేవుడు నిర్ణయించారు. కనుక దేవుని పనిలో మనం వాడబడ్డానికి మనం నేర్చుకోవాల్సిందే, మన జీవితాలు కంప్లీట్గా మార్పు చెందాలి. అప్పుడు క్రియల వలన మీకేం ఫలం కలిగను? అక్కడ రాసుంది, దాని అంతము ఏమంటంట, దాని అంతం 21వ వచనంలో, వాటి వల్ల మీకేం కలిగిన ఫలము, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా, వాటి అంతము మరణమే. ఇవాళ వాటి అంతము మరణమే. ఇది మన పరిస్థితి, ఇది మన పాత జీవితం. సో 22వ వచనంలో మనం చూస్తే, ఆయనను ఇప్పుడైతే మనం పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. బా, ఎంత చక్కని మాటలు, బెనిఫిట్స్ రాశారు. ప్రభు దగ్గరికి రావడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఇంతకుముందు పాపంలో ఉన్నాం. 22వ వచనంలో ఇప్పుడైతే పాపము నుండి విమోచింపబడి, సో మొదటి బ్లెస్సింగ్, యు ఆర్ బీన్ రిడీమ్డ్ ఫ్రమ్ సిన్, యు ఆర్ బీన్ ఫర్గివెన్ ఫ్రమ్ సిన్. రిడీమ్ అంటే అర్థం విమోచన, విమోచన అంటే అర్థం క్షమాపణ. ప్రభు మనల్ని క్షమించాడు, పాపము నుండి క్షమించాడు. అది ఎంత గొప్ప విషయమో చూసారా? పాపము నుండి దేవుడు మనల్ని క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని పాపము నుండి విమోచించాడు. ఇప్పుడు పాపం మనల్ని యజమానిడిగా చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం పాపానికి దాసులుగా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం అండి, బాప్తిసం తీసుకున్నాం అండి, ఇంకా మమ్మల్ని పాపం డామినేట్ చేస్తుందండి. పాపం మిమ్మల్ని డామినేట్ చేస్తే మీరు పడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు వేరు, ఇప్పుడు మీరు వేరు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనకి శక్తినిచ్చాడు, దేవుడు మనకి పరిశుద్ధాత్ముడిని ఇచ్చారు. వీటన్నిటి ద్వారా మనం జయ జీవితాన్ని ఈజీగా మనము పాపాన్ని జయించగలం. స్టిల్ ఇంకా మనకి పాపపు శరీరం ఉన్నది. ఈ శరీరం పేరే పాపపు శరీరం. ఈ పాపపు శరీరం ఉన్నంతకాలం మనం ఆ పాపపు శోధనలు వస్తాయి, కానీ దాన్ని మనం జయించాం, దాన్ని మనం ఓడించాం. అదేలాగండి, మరి నేను పాపపు శరీరంతో ఉన్నాను కదా, నేను జయించలేను కదా, మీరు అలా అనుకోవడానికి లేదు. ఇదే పాపపు శరీరాన్ని యేసు ప్రభు కూడా ధరించాడు. శరీరాన్ని పాపం అన్నారు, కానీ పాపపు యేసు ప్రభు పాపి కాదు. అక్కడ శరీరం, కొంతమంది యేసు ప్రభు పాపపు శరీర ఆకారాన్ని ధరించి, మనకు అక్కడ రోమిలికి రాసిన పత్రిక 8:4 కనపడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి, తన సొంత కుమారుణ్ణి శరీరంతో పంపాడు. ఆ శరీరం పేరే పాపపు శరీరం. అందుకని యేసు ప్రభు పాపం చేసేది కాదు అర్థం. సరే, చాలా మందికి అర్థం కాక యేసు ప్రభు పాపం కాదు, యేసు ప్రభు పాపపు అంటే శరీరం పేరే, బికాస్ యూ హ్యావ్ బాడీ విచ్ ఇస్ అ సిన్ఫుల్ బాడీ. ఆ పాపపు లేక పాప శరీరాకారముతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. సో యేసు ప్రభుకి ఆ శరీరం అంటే ఈ శరీరం ఉన్నంతకాలం నీకు పాపపు శోధనలు వస్తాయి. అవేమి తగ్గిపో, అవేమి ఆగిపో. నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు పోరాడాలి. అయితే దేవుడి బిడ్డలమైన మనం ఇంతకు ముందు దాసులు కనుక వాడు చెప్పినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు మనం దాసులం కాదు.
ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? మనకి బ్లెస్సింగ్ ఏంటి అక్కడ? ఇప్పుడైతే మీరు 6వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక 22వ వచనంలో పాపము నుండి విడుదల పొందేశాం, మనం విమోచించబడ్డాం, క్షమించబడ్డాం. గనుక నెక్స్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ఇప్పుడు పాపము నుండి విమోచించబడ్డాం. ఇంతకుముందు మనం ఎవరికి దాసులం? ఇప్పుడు మనం ఎవరికి దాసులం? దేవునికి దాసులైనందున. అది నౌ యు ఆర్ అ సర్వెంట్. బీ ఎ సర్వెంట్. యు ఆర్ నాట్ అ సర్వెంట్, యాక్చువల్లీ యు ఆర్ నాట్ అ స్లేవ్. సర్వెంట్ కన్నా భయంకరమైన పదం ఇది దాసుడు అంటే. సర్వెంట్ కన్నా ఇంకా హీనమైంది. సర్వెంట్ అంటే సర్వెంట్ ఇంగ్లీష్లో, సర్వెంట్ని పనివాడు అని అంటారు. కానీ పనివాడు కాదు, దాసుడు. దాసుడు అంటే ఇంగ్లీష్లో స్లేవ్. అంతకన్నా పనివాడు కన్నా ఇంకా తగ్గించుకోవాలి. ఇంకా పూర్తిగా వినాలి. ఆ దాసుడు యజమానుడు మాటకి జవదాటడు, చెప్పిన మాటను వ్యతిరేకించడు. ఇంతకుముందు మనం పాపం చెప్పిన మాట విన్నాం, కానీ ఇప్పుడు దేవునికి దాసులు. మనం దేవునికి దాసులు. అది బ్లెస్సింగ్ నెంబర్ 2. యు ఆర్ నౌ అ స్లేవ్ టు గాడ్. దేవునికి దాసు. ఈ ఉదాహరణ మీకు అర్థం అవ్వాలి అంటే లాస్ట్ టైం మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఇంతకుముందు అమెరికాలోని నల్ల జాతీయులందరినీ తీసుకొచ్చి ఏలంపాట వేసేవాడు. అలా ఏలంపాట వేసేటప్పుడు ఒక అమ్మాయిని పూర్తిగా బట్టలన్నీ తీసేసి నిలబెట్టి ఏలంపాట వేస్తారు. ఆ అమ్మాయి ₹1,00,000 మొదటి పాట, 2 లక్షలు మూడో పాట, రెండో పాట, 2 లక్షలు మూడో పాట అని 3 లక్షలు ఇలా చెప్తున్నారు, పిలుస్తున్నారు. కానీ ఒక ఆయన వచ్చాడు, ₹1,00,00,000 ఇస్తానన్నాడు. అందరూ వెనక్కి తిరిగి చూసేవారు. ₹1,00,00,000 అదే ఇంకా 10 లక్షలు కూడా రాలేదు, ₹1,00,00,000 అన్నాడండి. మొదటిసారి ₹1,00,00,000, రెండోసారి 1,00,00,000, 10 లక్షలు కానీ 1,00,00,000 కానీ వేసేవాళ్ళు ఎవరు లేరు. అయిపోయింది, పాట అయిపోయింది. ఆమెకు అమ్మేశారు. ఇప్పుడు ఆమెకి బట్టలు ఇచ్చాడు, దుప్పటి ఇచ్చాడు, కప్పుకున్నది, లోపల కారులో ఎక్కించుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో కూర్చున్నాడు రివాల్వర్ చైర్లోని. ఆ అమ్మాయి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడింది. అయ్యా, నన్ను ఎంత డబ్బు పెట్టి కొన్నావు? కారులోనే ఆలోచించింది, ఇప్పుడు నన్ను ఎన్ని పనులు చేపిస్తాడో, ఇంత డబ్బు పెట్టి కొన్నాడు కనుక అని ఆలోచించుకుంటూ వచ్చి కాళ్ళ దగ్గర పడి, నా పని ఏంటి సార్? థ్యాంక్ యూ, నన్ను కొన్నారు మీరు, నా జీవితకాలం అంతా మీకు దాసురాలనే, ఏం పని చేయమంటారు? తలుపులు ఎలాగున్నాయి చూడ్డానికి వెళ్ళింది, మాసిపోయి ఉన్నాయేమో, ధూళి పట్టేసింది, దుమ్ము పట్టేసింది. కాదు, నేను అడిగింది తలుపులు తెరవబడి ఉన్నాయా, మూసి ఉన్నాయా? ఓ, మూసేయమంటారు. తెరిచి ఉన్నాయండి, మూసేయమంటారా? తెరవబడి ఉన్నాయంటే అర్థం యు ఆర్ ఫ్రీ టు గో. నీకు ఫ్రీడమ్ ఇచ్చాను. నిన్ను కొన్నది నిన్ను స్వతంత్రులుగా చేయడానికి. నిన్ను కొన్నది నాకు దాసుడుగా దాసురాలుగా ఉండడానికి కాదు. యు ఆర్ ఫ్రీ టు గో. అప్పుడు ఆమె ఏడ్చుకుంటాను, ₹1,00,00,000 పెట్టి కొని నన్ను విడిపించి వదిలేస్తారా మీరు? ఇంతకన్నా మంచి దాసుడు ఎవరు దొరుకుతారు? ఇంతకన్నా మంచి యజమానుడు ఎవరు దొరుకుతారు? అయ్యా, నాకు బయటికి వెళ్తే సురక్షితం లేదు, క్షేమం లేదు. ఎందుకో తెలుసా? నేను నల్ల జాతీయురాల్ని, మరలా నన్ను పట్టుకొని వేరే వాళ్ళ చేతికి అప్పగించి మళ్ళా నన్ను ఆలం పట్టేస్తారు, మళ్ళా నన్ను ఇంకొకరికి అమ్మి పాడేస్తారు. నాకు సేఫ్టీ ఉంటుందో సురక్షితం ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఎంత మంచి యజమానుడైన నీ దగ్గర నా జీవితకాలం అంతా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఫ్రీగా నన్ను విడిపించినందుకు వందనాలు. ఫ్రీగా స్వతహాగా నేను నీ పనిదానిగా నీ దగ్గర ఉండి సేవ చేసుకోవడానికి అనుమతి ఉందా? నువ్వు ఉండొచ్చు ఫ్రీ. నీకు ఫ్రీడమ్, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నీకు 4 రోజులు బోర్ కొడితే మళ్ళీ వెళ్ళిపోవచ్చు, నీ ఇష్టం. అదే నువ్వు ఉంటానంటే మాత్రం వద్దన్ను, వెళ్ళిపోతానంటే వద్దన్ను. యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ లైక్. ఉండాలంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. 10 రోజుల నుండి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. యు ఆర్ ఫ్రీ. దేవుడు మనకు అలాంటి ఫ్రీడమ్ని ఇచ్చాడు, స్వతహాగా, స్వేచ్ఛగా. కానీ మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నాం? ఇప్పుడు ఆ అమ్మాయి ఆ యజమానుడికి దాసురాలైపోయింది. ఇవాళ మనం నిజమైన దేవుని బిడ్డలు అయితే ఇప్పుడు నిజంగా దేవునికి దాసురాలుగా, దేవునికి దాసుడిగా నీ జీవితంలో తగ్గించుకున్నావా? చెప్పండి మీరు. ఆర్ యు రియల్లీ అ స్లేవ్ ఫర్ గాడ్? దేవుడు చెప్పిన మాట ప్రతిదీ వింటున్నావా నువ్వు? ఇవాళ మిమ్మల్ని బట్టి నాకు ఎంత సంతోషం. నాకు కాదు, మిమ్మల్ని బట్టి దేవుడికి ఎంత సంతోషం. ఎందుకంటే మీరు నిర్ణయించుకున్నారు, దేవునికి మేము దాసులం కనుకనే మీరు వచ్చారు. మీకు పని లేక కాదు, ఇబ్బందులుండి, సమస్యలుండి, ఉద్యోగాలకు వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి, ఇవాళ ఉదయం అంతా ఎండలో వర్క్ చేసి, ఇవాళ ఉదయం అంతా ఆఫీస్లో వర్క్ చేసి, ఎంత గొడ్డు చాకరీ చేసి, మరలా సాయంత్రం కల్లా మీరు మీటింగ్ టైంకి
దేవుని సన్నిధికి 7 గంటలకల్లా వచ్చేసి ప్రార్థనలో ఏకీపించారు. చూసారా? దాట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒబీడియన్స్. విధేయులై, దాసులు అంటే అర్థం ఎక్కడి నుంచి మనం దేవుని మాట వింటాం. ఇవాళ మన జీవితంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఇబ్బందుల్లో కూడా నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదాలు రావడంలా. శివకుమారి గారు వింటున్నారా? మిమ్మల్ని ఏనండి, కళ్ళు మూసుకోకండి, కళ్ళు తెరిచి ఏనండి, దేవుడి మాటలు సరిగ్గా వినండి. మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఒకరోజు ఒక విమానాశ్రయంలో ఒక ఆయన ఏదో పని చూసుకొని విమానాశ్రయంలో విమానానికి రెడీగా ఉన్న సమయంలో ఆయన పక్కన ఒక ఆయన వచ్చి నిలబడి అన్నాడట, నాకు స్పెషల్ జెట్ ప్లైన్ ఉంది, సొంతంగా నేను విమానం ఉంది, నేను ఫ్రీగా తీసుకెళ్తాను, వస్తావా అని అడిగితే అప్పుడు అన్నాడట, నా దగ్గర ఆల్రెడీ టికెట్ ఉంది, నేను టికెట్ కొనేసుకున్నాను, నేను వెళ్ళిపోతాను. లేదు నా విమానం మీద నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, వస్తావా అని అడిగితే సరే అన్నాడట. ఓ పక్కన స్పెషల్ జెట్ ప్లైన్ ఆయన కోరం కనుక 4 ఎక్కుతారు కనుక ఆ పైలట్ ఎక్కాడు, దాంతోపాటు కో పైలట్ ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, దాంతోపాటు వెనకాల రైట్ సైడ్ ఆయన కూర్చున్నాడు, లెఫ్ట్ సైడ్ ఈయన కూర్చున్నాడు. కొద్ది నిమిషాల్లో బండి టేకాఫ్ అవుతున్న సమయంలో అప్పుడు ఆయన అడిగాడట, ఈ తీసుకొచ్చిన వ్యక్తి అడిగాడట, కంఫర్టబుల్గానే ఉన్నావు అంటే బాగానే ఉన్నానండి, కనుక వెళ్ళే ముందు కొంచెం ప్రార్థన చేసుకోవచ్చా అని అడిగాడట. తప్పక ప్రార్థన చేద్దాం అన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. టేకాఫ్ అయింది బండి టేకాఫ్ అయ్యి మేఘాల్లోకి వెళ్ళిపోయిన సమయంలో ఆ పైలట్ వెనక్కి తిరిగి అన్నాడట, నాకు మేఘాలంటే కాస్త టెన్షన్గా ఉంది, ఎప్పుడు మేఘాలు చూసుకొని నాకు చల్లబడిపోద్ది ఒళ్ళంతా, కనుక నేను ఫెయింట్ అయిపోతాను, నాకేం చేయాలో అర్థం కాదు, ఇది ఒక జబ్బు నాకు ఉంది, కానీ ప్రయత్నిస్తాను. అసలు పైలట్వేనా? పైలట్ ఏంటి, నీకు అపరిస్థితి రావడం ఏంటి? ఇలా అన్నాడో లేదో, విమానం గాల్లో ఎగిరిందో లేదో, ఒక 10 నిమిషాలకే ఆయన చెప్పినట్టే మేఘాల మీద వెళ్తున్నటువంటి విమానం ఈ పైలట్ నిజంగానే ఫెయింట్ అయిపోయి సొమ్మసిల్లి పడిపోయాడట. ఇప్పుడు బండి ఎవరు నడుపుతారు? ఎవరికి ఎటువంటి నడపడానికి అవకాశం లేదు. చాలా గమనించినట్లయితే మేఘాల్లో బండి కనబడదు. అప్పుడు వాళ్ళు ఏటీసీకి కింద నుంచి ఈ మైక్రోఫోన్లో మాట్లాడారు. ఇంకొక సలహా ఏంటంటే కింద నుంచే కంట్రోల్ అవుద్ది. అప్పుడు వాళ్ళు చెప్పారు, మా విమానం నడిపే ప్రైవేట్ జెట్ ప్లైన్ పైలట్ మోస్ట్ తిరిగి పడిపోయాడు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఎటు వెళ్తున్నామో మాకు తెలియదు, ఎక్కడ ల్యాండ్ అవుతామో మాకు తెలియదు, మేము నిజంగా బ్రతుకుతామో లేదో మాకు ఆశలు లేవు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఏటీసీ అన్నారంట, మీకు ఒక వేరే స్పెషల్ ఫ్లైట్ ఒకటి వస్తుంది మీకోసం, ఆ ఫ్లైట్ అక్కడి నుంచి మీకు రౌటర్లో నుంచి మీతో మాట్లాడతారు, ఆ వ్యక్తి సజెషన్స్ అన్నీ మీరు తీసుకోండి, తప్పక మీరు సురక్షితంగానే ఉంటారు, ఏం ఇబ్బంది లేదు అన్నారు. ఏంటి, ఒక ఫ్లైట్ వస్తుందా మీ కొరకు బయలుదేరింది? ఇప్పుడు ఆయన కొద్ది నిమిషాల్లో ఆ ఫ్లైట్ మీ ఫ్లైట్ని కనుగొని మీరు ఏ రూట్లో వెళ్తున్నారో రాడార్లో మేము చూస్తున్నాం కనుక ఆ రూట్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడుతుంది, మీరు ఆయన చెప్పినట్టు చేయండి అంతే. కొద్ది నిమిషాల కల్లా ఆ ఫ్లైట్ వచ్చేసింది. ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, హలో మీరేనా అని అడుగుతున్నాడు. నేనే. మీరు ఎక్కడున్నారు? మాకు కనబడట్లేదు. అప్పుడు అన్నాడంటే ఆయన, ప్రస్తుతం మా విమానం మీకు కనబడదు, కానీ నాకు మాత్రం మీ విమానం కనబడుతుంది. మీరు నా విమానం కనబడాలి, నేను మీకు కనబడాలని మాత్రం మీరు ఆలోచించకండి. మీరు ఒకటే ఆలోచించండి, గుడ్డిగా నేను చెప్పిన సలహాలంతా మీరు ఫాలో అవ్వండి అంతే. గుడ్డిగా నేను ఏం చెప్తున్నానో అది మీరు చేయండి అంతే, మీరు చెప్పినట్టు చేయండి అంతే. అప్పుడు సరేనండి అన్నాడు. అప్పుడు అన్నాడట, ఇంకా కొద్ది మైళ్ళు దూరంలో ఒక పెద్ద పర్వతం ఉంది, ఆ పర్వతాన్ని మీ విమానం నేరుగా వెళ్తుంది, కొట్టి మీరు మొత్తం విమానం అంతా బద్దలైపోద్ది, మొత్తం మీరు కాలిపోతారు. కనుక మీరు
పలానా దాన్ని పుల్ చేసి పైకి లాగండి, కనుక మీరు కోస్త పైకి వస్తారు ఆయన చెప్పాడు. ఏది పుల్ చేయాలి చెప్పాడు. పలానా దగ్గర ఉంటుంది, మీ సీట్ ఉందా, మీ సీట్ కుడి పక్కన ఉందా, లెఫ్ట్ సైడ్ లివర్ ఉందా, ఆ లివర్ దగ్గర నెంబర్ ఉందా, దానికి అన్ని చెప్పాడట. అన్ని వివరంగా చెప్పడంతో అది పుల్ చేయగానే ఒక పక్కన టెన్షన్, భయం. కొద్ది నిమిషాల్లో ఏం చేస్తారు, పాప వింటున్నావా, నిద్ర వస్తుందా, నో ఇది తీసేది వినాలా, మీకు కథ చెప్తున్నాను, కథలో నిద్ర వస్తుందా. కనుక చాలా సంతోషంగా దేవుడి మాటలు వినండి, మీకు అర్థమవుతుంది. మీరు అలా నిద్రపోయారనుకోండి ఏమైంది, మీ విమానం ల్యాండ్ అవ్వదు. మీ విమానం ల్యాండ్ ప్రస్తుతం విమానంలో ఉన్నారంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి. కనుక ఆ చెప్పిన సలహాలంతా మీరు ఫాలో అవ్వాలి. లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలి అని అంటే ఆఖరికి ఆ విమానం ఎలా ల్యాండ్ చేయాలో కూడా చెప్పాడట. పలానా ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మీకు కిందన ఒక క్రాస్ లాగా లైట్లు వెలుగుతాయి. ఒక క్రాస్ లాగా లైట్లు వెలుగుతున్న దగ్గర మీరు చూసారా, కనబడిందా, కనబడింది. దాని దగ్గర దిగండి, లివర్ పుల్ చేయండి. పలానా దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో మీకు నెంబర్ నాటికల్ మెయిల్స్ చెప్తుంది, దాని ప్రకారం మీరు మెల్లిగా దించాలి. అద్భుతం జరిగింది. అసాధ్యమైంది సుసాధ్యమైంది, ఆ ప్లేన్ ల్యాండ్ అయిపోయింది. ఆ ప్లాన్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక హోటల్ రూమ్లో ఉన్నారు. అలా హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఆ హోటల్ రూమ్లోకి ఉదయకాలం వచ్చి తలుపు కొట్టారు ఒకరు. ఆ తలుపు తీస్తే క్షేమంగానే మీరు చేరారా, చేరామండి దేవుని కృపను బట్టి. నిజమేనండి, ఆయన ఎవరో కానీ చాలా అద్భుతంగా నడిపించాడండి. ఆయన ఎవరో కాదు, నేనే అన్నాడట. మీరేనా పైలట్, సెకండ్ ఇచ్చి కౌగిలించుకొని. ఇవాళ మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఆ పైలట్ని మనం చూస్తాం. ఆయనే యేసుప్రభు. ఇవాళ మీరు నేను చేయవలసింది ఆయన చూడలేం మనం, బట్ ఆ కనబడలేని యేసయ్య నీతో మాట్లాడుతూ నీకు కొన్ని సజెషన్స్ చెప్తాడు వాక్యంలో నుంచి. ఇలా నడు, ఇలా నడు, ఇలా జీవించు, అలా జీవించు. ఏది నువ్వు ఏదొక్కటి నువ్వు మిస్ అయినా నీ ఫ్లైట్ క్రాష్ అయిపోతాయి. నీ అంతం మరణమే. దాని ముందు వచ్చిన చదివాం, మీరు ఇంత 21వ వచనంలో చదివాం. రాసిన మాట మనం చదివితే అప్పటి క్రియల వలన, ఏంటి ఆ క్రియలు, పాపపు క్రియలు, పాపపు పనులు. మీరు పాపులు కనుక మీకేం ఫలం కలిగను, ఏంటి మీకు వచ్చిన లాభం, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. అలాంటి పనులు నేను ఎలా చేశాను సిగ్గుపడుతున్నారు. యు ఆర్ అషేమ్డ్ ఆఫ్ ద థింగ్స్ వాట్ యు హావ్ డన్ ఇన్ ద పాస్ట్. సిగ్గుపడుతూ వాటి అంతము మరణమే, వాటి అంతం. ఇవాళ దేవుడి మాట వినకపోతే, దేవుడి మాటకి లోబడకపోతే దాని అంతము మరణమే. ఇవాళ మనం అవిధేయత మరణమే, దేవుడి మాటకి లోబడకపోవడం మరణమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే, మనం 1వ వచనంలో మీకు గమనించిన 2:1లో మనం ఇంతకుముందు పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా, అది మన స్థితి. యు ఆర్ డెడ్. ఆయన మిమ్మల్ని క్రీస్తులో బ్రతికించి, నౌ యు ఆర్ అలైవ్. చేంజ్ కనబడుతుంది మీకు. ఇంతకుముందు మీరు చచ్చినోళ్ళు, ఇప్పుడు మీరు బ్రతికినోళ్ళు. తేడా ఉందా మరి? ఇంతకుముందు చచ్చిన వాళ్ళు కానీ దేవుడి పనిలో ఏమాత్రం ఉపయోగపడలేని వారిగా జీవిస్తున్నారా? ఇప్పుడు బ్రతికి ఉన్నాం మనం. నెక్స్ట్ అక్కడ రాస్తుంది 2వ వచనంలో, వాటిని చేయుచు వాయుమండల సంబంధి అని అధిపతిని, అనగా అవిధేయులైన వారిని. అది అవిధేయత. టాకింగ్ అబౌట్ డిసొబీడియన్స్. దేవుడు మాట వినక అవిధేయులు అని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. ఎవరిని? అవిధేయుల్ని ప్రేరేపిస్తున్నాడు సాతాను. ఆ ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటుంది. ప్రపంచ ధర్మం అంటే యూ హ్యావ్ ఫాలోడ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. లోక పద్ధతుల్లో నడిచావు, లోక పద్ధతులను అనుసరించావు. దేవుని బిడ్డలు ఇంతకు ముందు నడిచినట్టు ఇప్పుడు నడవకూడదు. యూ షుడ్ నాట్ ఫాలో ద వరల్డ్. లోకాన్ని అనుసరిస్తున్నావా? లోకపు ధర్మాన్ని అనుసరిస్తున్నావా? లోకం రూల్స్ని పాటిస్తున్నావా? మునుపు ప్రపంచం అంటే దిస్ వరల్డ్.
మునుపు నడిచాం. ఎందుకంటే మన అవిధేయతను బట్టి. అవిధేయత ఎందుకంటే మనల్ని ప్రేరేపించే సాతాను అవిధేయుడు కనుక వాడు చెప్పినట్టు నడుస్తూ లోకం చెప్పున అవిశ్వాసిగా బ్రతికాం, అవిధేయుడిగా బ్రతికాం. 3వ వచనంలో మనం చదివితే వారితో కలిసి, ఎవరు వారు? ఇందాక చదివాం, ప్రపంచ ధర్మము చెప్పున నడుచుకునే లోకస్తులతో కలిసి నడిచాం. వారితో, ఎవరు వారు? అవిధేయులైన వారు. ఎవరు వారు? లోక సంబంధులు. ఎవరు వారు? అవిశ్వాసులు. ఎవరు వారు? లోక సంబంధులు. ఇవాళ ఆర్ యు ఫాలోయింగ్ ద వరల్డ్? ఇంకా వారితో కలిసి బ్రతుకుతున్నావా? ఏమైనా మార్పు వచ్చిందా? దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బ్రతుకులో నన్ను రక్షించినందుకు మనం థ్యాంక్ యూ లార్డ్. ఇవాళ ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో, కానీ ఇవాళ నన్ను ప్రాముఖ్యంగా ఎంచుకొని ఈ సన్నిధిలో కూర్చోబెట్టావు. నీ వాక్యం వినే ధన్యత ఇచ్చావు. నీతో దేవుడితో మాట్లాడే గొప్ప కృప నాకు ఇచ్చావు. ఏమిచ్చి నీ రుణం చెల్లించింది. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా నీకు అసహ్యమైన నేను సరి చేసుకుంటున్నాను. నేను విధేయుడిగా. బాగా గమనించండి, ఏ ఒక్క మాట కానీ ఆ పైలట్ మాట నువ్వు సరిగా వినకపోతే నీ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, నీ జీవితం అంతమందిపోతుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, మరణానికి వెళ్ళిపోతావు. అవిధేయులుగా బ్రతక్క, వారితో కలిసి బ్రతక్క. వారితో మనం కలిసి బ్రతికి మనమందరము శరీరము యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు. ఎందుకు నెరవేర్చాం కోరికలు? ఎందుకంటే వారితో కలిసాం కనుక. లోకస్తులతో కలిస్తే లోకం అంతా చేసేదేంటి? శరీర కోరికలు చేసుకోవడం, మనసు యొక్క కోరికలు చేసుకోవడం. వారితో కలిసి మనం బ్రతికాం కనుక పాత జీవితాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అలాగే మీ మనసు కోరికలు నెరవేరుస్తున్నారా? ఇప్పుడు కూడా అలాగే మీ శారీరక కోరికలు నెరవేరుస్తున్నారు అంటే మీరు ఏం చేంజ్ అయినట్టు? యు నెవర్ చేంజ్ ఎనీథింగ్. నో చేంజ్. ఇప్పుడు నీ కోరిక ఏంటి? అది ప్రభువుని సంతోషపెట్టు. నువ్వు ఎవరి లవ్లో పడ్డాను? ప్రేమలో పడ్డాను నేను. ఏ ప్రేమలో పడ్డావు నువ్వు? అమ్మాయి ప్రేమలో పడ్డావా? అబ్బాయి ప్రేమలో పడ్డావా? కొంతమందికి డౌట్ ఉంది, మేము ప్రేమించొచ్చా? తప్పక ప్రేమించవచ్చు, కానీ అమ్మాయిని అబ్బాయిని కాదు, యేసు ప్రభు ప్రేమలో పడాలి నువ్వు. అది యేసు ప్రభు ప్రేమలో పడితే నీ జీవితం వేరుగా ఉంటుంది, నీ బ్రతుకు వేరుగా ఉంటుంది. నువ్వు పడ్డావా ప్రేమలో? అమ్మాయి ప్రేమలో పడ్డావు, అబ్బాయి ప్రేమలో పడ్డావు, లేక ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి ప్రేమలో పడ్డాడా? ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ప్రేమలో, ఇంకొక అమ్మాయి ప్రేమలో పడింది. అదా ఆ ప్రేమ? దేవుడి ప్రేమలో పడ్డావు. మరి కోరికలు నెరవేర్చుకోవచ్చు. శారీరకమైన కోరికలు, మనసు యొక్క కోరికలు చూసారా? కనుక మన శరీరాన్ని అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు కూడా మీ శరీరాన్ని అనుసరించే ప్రవర్తిస్తున్నారంటే, ఇంకా మీ శరీరం సావలేదంటే, ఇంకా మీ శరీరం క్రీస్తుతో మీరు సిలువ వేయలేదంటే ఏం చేంజ్ ఉందో చెప్పండి. ఇవాళ గుడికి వచ్చింది అందుకు, దేవుడు మిమ్మల్ని అందరినీ సమావేశపరిచింది అందుకు, మిమ్మల్ని దేవుడు రూపాంతరం చెందిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు పరిపూర్ణతలకు నడిపిస్తాడు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీరు సంపాదించుకుంటారు. గనుక అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై. దేవుని ఉగ్రత ఎందుకు? దేవుని కోపం ఎందుకు? అవిధేయతగా బ్రతికితే దేవుని కోపం ఉండకపోతే ఏముండదు. దేవునికి అవిశ్వాసంతో బ్రతికితే, విశ్వసించకపోతే, నమ్మకపోతే. ఇవాళ గుడికి ఎందుకు రాలేదు చాలా మందికి? ప్రార్థన ఎందుకు రాదు? ఇవాళ ఆల్మోస్ట్ ఎవ్రీ చైర్ ఈస్ ఫిల్, బట్ సమ్ పీపుల్ డి నాట్ కమ్. సో మెనీ ఆర్ దేర్. Why? Because they don't have faith in God. దేవుని మీద నమ్మకం లేకపోతే దేవుని దగ్గరకు రాలేము. నమ్మకం ఉన్నోళ్ళు వస్తారు. దేవుడి మాట అంటే బేఖాతరు ఉన్నాడు, లెక్క చేయనోడు, దేవుని మాటని అవిధేయుడిగా ఉన్నవాడు దేవుడి మాటను లెక్క రాలేదు. కానీ దేవుడి మాటను గౌరవించేవాడు. 7 అంటే 7కి థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఫర్ ప్రేయర్స్. God is really seeing you, watching you, and He's going to bless you. స్వభావ సిద్ధం. దైవం అంటే దేవుడు ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం మళ్ళీ మన ప్యాసేజ్ దగ్గరికి వచ్చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసారా వాటి అంతము మరణమే. 21లో చూసారా, వాటిని చేయించు సిగ్గుపడుతున్నారు కదా మీరు, వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి, అయితే ఇప్పుడు మనం పాపము నుండి ఇంకా విడుదలయ్యారా? విడుదల అవ్వలేదా? Did you come into the God's family or not? అందుకని అయితే పాపము నుండి విడుదలైన వాళ్ళు మళ్ళా పాపం చెయ్యం. పాపము నుండి విడుదలైన వాళ్ళు పాపం చెయ్యం.
కానీ సాతాను స్వభావం ఉంది కాబట్టి నిన్ను ప్రేరేపించి ఏ చిన్న విధేయతలో పడేసే అవకాశం ఉంది, ఏ చిన్న అబద్ధంలో పడేసే అవకాశం, ఏ చిన్న మోసంలో పడేసే అవకాశం ఉంది. కనుకనే ఆదివారం వచ్చేది మనం దేవుని సన్నిధిలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందేది మనం. కొంతమంది బాప్తిజం తీసుకొని కూడా ప్రభు బల్ల తీసుకోవట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నాకు యేసు ప్రభుకి ఏమాత్రం సంబంధం లేదు అని అంటున్నారు మీరు. సంబంధం లేదు అని తోసేస్తున్నారు మీరు. అది బల్ల తీసుకోకపోతే దేవునితో మీకు సంబంధం లేదు. అదేంటండి బల్లకి సంబంధానికి? మరి చదవండి బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం ఏమని రాస్తుంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 50, నాలో మీరు మీలో నేను ఉండాలంటే నా శరీరాన్ని తినాలని రక్తం తాగాలి మీరు కదా బైబిల్ చెప్పేది. నా శరీరాన్ని తిని నా రక్తం తాగువాడే నా యందు నేను వాని యందు వాని యందును నేను వాని యందు నిలిచి ఉందుము. నాలో ఆయన ఉంటాడు, ఆయనలో నేను ఉంటాం, మేము ఒకరికొకరు. అది నా శరీరం తినకపోతే నేను ఆయనలో నివసించలేను, నాలో ఆయన ఉండలేడు. అది యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. అది బాప్తిజం తీసుకున్న రక్షణ లేని వాళ్ళు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాదు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాదు. యు ఆర్ ఒబీడియంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒబీడియన్స్. బట్ సాతాను ఎందుకో నీకు గలిబిలు చేశాడు, ఎవడో దుర్బోధన నీకు చెప్తున్నాడు. నీ సొంత ఆలోచన తీసుకోక, నీ సొంత పెత్తనం చేసుకోక, తద్వారా నువ్వు నాశనం తెచ్చుకుంటావు, తద్వారా నువ్వు ఇబ్బంది తెచ్చుకుంటావు. కొంతమంది వారు సొంత వైద్యం చేసుకుంటారు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడట, ప్రెగ్నెంట్ ఉమెన్ అలా ఆవిడ డెలివరీకి ఎంత అడిగింది? ₹1,00,000 అడిగారంట. ఆపరేషన్ చేయాలి ₹1,00,000. అమ్మ బాబాయ్ ₹1,00,000, కొంచెం కన్సెషన్ చేయండి. చేస్తే ఒక 5,000 తీసేస్తానులేండి అన్నారంట. 95? అంతకంటే చేయలేమండి. ఇంకొక రికమెండేషన్ చేస్తే 90,000 అన్నారు. మీరు అనుకున్నాడంటే ఆపరేషన్ నేనే చేసేస్తాను. ఇప్పుడు అన్ని యూట్యూబ్లో ఎత్తుకుంటే దొరికితే వచ్చేస్తున్నాయి. ఆయన యూట్యూబ్లో ఒక 1 నెల రోజులు సెర్చ్ చేశాడంట, 1 నెల రోజులు వాచ్ చేశాడంట. ఏంటది? ఆపరేషన్ ఎలా చేయాలి, డెలివరీ ఎలా చేయాలి, బిడ్డను ఎలా తీయాలి. 1 నెల రోజులు అయ్యే వీడియోలు చూశాడట. ఆ వీడియోలన్నీ చూసి వాటి సొంత పంచం చేసి ఏం చేశాడు? ఆఖరికి ఒక రోజు డెలివరీ టైం వచ్చింది, నేనే చేసేస్తాను, ఇంక అక్కర్లేదు, నేను చాలా ఇప్పటికి నెలన్నర నుంచి చూస్తున్నాను, మాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. కానీ మధ్యలోనే బిడ్డ బయటకు వచ్చే సమయంలో బిడ్డ చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, ఇద్దరిని చంపేశాడు. ఇంట్లోనే వాడు తెలిసిన వైద్యం చేయడం వల్ల మనకు అన్నీ తెలిసిపోతాయి. నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్ అక్కర్లా, నాకు దేవుడు అక్కర్లా, నాకు పాదిరులు అక్కర్లా, వాక్యం చెప్పే బోధకులు అక్కర్లా, నాకు అన్నీ తెలుసు. ఇక అన్నీ తెలిసి ఇంకా బైబిల్ ఎందుకు పెట్టాడు దేవుడు, వాక్యం ఎందుకు పెట్టాడు దేవుడు, బోధకులను ఎందుకు పెట్టాడు దేవుడు, టీచర్స్ని ఎందుకు, ప్రీచర్స్ ఎందుకు, పాస్టర్స్ ఎందుకు? వాడేది వాళ్ళ పని ఏంటి? నీకు వివరించడానికి కాదు. అందుకని వాళ్ళకి 24 గంటలు ఆ పని మీద ఉంటారు. డాక్టర్లు ఎందుకు? నువ్వే చేసేస్తానంటే దాని కొరకు వైద్యులు ఉన్నారు కదా. నేను అక్కర్లేదు అనుకో, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు అనవసరంగా పాపం తల్లిని బిడ్డని చంపేశావు. అది ఇవాళ మన సొంత నాలెడ్జ్ని ఉపయోగించి మనకు అన్నీ తెలుసు అని అంటే యు మిస్లీడ్ గాడ్. దేవుడిని మిస్లీడ్ అయిపోతున్నావు. దేవుడికే నువ్వు సమాధానం చెప్పేవాడు అయ్యో. అది తినకపోతే నా యందు నేను వాని యందు నిలిచి ఉండడం, రిలేషన్షిప్ ఉండదు మీకు. మీరెవరో నేనెవరనో. అది మనకి నీకు యేసయ్యకి మనకి ఇప్పుడు బంధుత్వం, ఆ బంధం. ఇంతకుముందు ఇజ్రాయేలీలను ఒక్కళ్ళనే ప్రాముఖ్యంగా ఎంచుకున్నప్పుడు ఇజ్రాయేలీలు ఒకటే కాదంట, ఇజ్రాయేలీలతో పాటు మన సహపౌరులమే అంట, ఇజ్రాయేలీలతో సహవారసులం అంట. చదవండి, అక్కడ రాసింది 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన 2:12లో మనం గమనించినట్లయితే, ఆ కాలమందు ఇజ్రాయేలీలతో సహపౌరులు కాక, ఆ కాలంలో ఇజ్రాయేలీలు వేరు, మనం వేరు. ఇప్పుడు ఇజ్రాయేలీలతో సహపౌరులము. నువ్వు ఇజ్రాయేలీయుడు సమానమే. ఇప్పుడు ఇజ్రాయేలీలు ప్రత్యేకమైన వాళ్ళు కాదు. ఇప్పుడు ఇజ్రాయేలీలు నిజంగా ప్రత్యేకమైన వాళ్ళు దేవుడికి, కానీ వాళ్ళతో పాటు నిన్ను కూడా ప్రత్యేకమైన వ్యక్తులుగా చేశాడు. కనుక బోత్ ఆర్ సేమ్. ఇజ్రాయేలీలతో రాంబాబు గారు వింటున్నారా? ధ్యానంలో ఉన్నారా? మీరు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలీలతో ఏంటి? సహపౌరులం. అప్పుడు సహపౌరులం కాక పరదేశులం. ఇప్పుడు పరదేశులం కాదు, ఫారినర్స్. ఇప్పుడు మనం పిల్లలు, ఆయన పిల్లలు, వాగ్దాన నిబంధన లేని
పరజనులం, ఇప్పుడు వాగ్దాన నిబంధన కలిగిన వాళ్ళం. ఒకప్పుడు నిరీక్షణ లేని వారం, ఇప్పుడు నిరీక్షణ కలిగిన వాళ్ళం. ఒకప్పుడు లోకమందు దేవుడు లేడు అని జీవించిన వారం, దేవుడు లేడు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం. ఒకప్పుడు క్రీస్తుకు దూరస్తులం. ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ 13వ వచనం అంటే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా, అది ఎంత సమీపస్తులు, బంధువులు అయిపోయారు, రక్త సంబంధాలు అయిపోయారు. ఆయన రక్తం పెట్టి ఇక్కడ యువర్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ ఫ్యామిలీ. నువ్వేమో ప్రభు బల్లే తీసుకోవట్లేదు, ఫ్యామిలీ అంటున్నావు. కుటుంబంతో కలిసి భోజనం చేయట్లా, సంఘంతో కలిసి భోజనం చేయట్లా. వై, వాట్ హ్యాపెన్? తప్పులేమని ఉంటే సరి చేసుకో. కొంతమందికి భయం ఏంటంటే, అమ్మో ఇది తింటే ఏమవుతుంది, చచ్చిపోతాం, రోగం వచ్చేస్తుంది, బలహీనత వచ్చేస్తుంది. బైబిల్ చెప్పిన మాట నిజమే, దేవుడు శిక్షిస్తానన్నాడు. కానీ మీరు బైబిల్ గమనించారా? 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో మనం చదివితే, 1 Corinthians chapter 11 verse 30, మీరు ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు అక్కడ రాసింది 28 చదవండి. 28లో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అది రొట్టె తీసుకునేటప్పుడు నీకు నువ్వు పరీక్షించుకోవాలి. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరీక్షిస్తాడు. నీ గుండె ఎలా కొట్టుకుంటుందో సెటస్కోప్ పెట్టి పరీక్షిస్తాడు. నీ పుండె ఎలాగుందో పుండెని ఏలెట్టి చూసి పరీక్షిస్తాడు. ఆ పుండెని తెరిచి పరీక్షిస్తాడు. డాక్టర్ పరీక్షిస్తాడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు ఇంకొకరు పరీక్షించవలసిన అవసరం లేదు. మీ అమ్మ నిన్ను పరీక్షించి, మీ నాన్న నిన్ను పరీక్షించి, మీ ఆవిడ నిన్ను పరీక్షించి, మీ ఫ్రెండ్ నిన్ను పరీక్షించి, నిన్ను నువ్వే పరీక్షించుకో. నీకు ఒక అవకాశం ఎలాగుందనంటే, నీకు పరీక్ష రాయించాను. పరీక్ష రాయించిన వెంకట ఏం చేశాను? మీ పరీక్ష పేపర్లన్నీ నేను తీసుకొని ఏం చేయాలా? నేను కరెక్ట్ చేయాలి. కానీ నేను ఎంత మంచోడిని ఏమన్నాను? మీకు మీరే కరెక్ట్ చేసుకోండి అన్న. కానీ తప్పుని తప్పుగానే కరెక్ట్ చేయండి, రైట్ని రైట్గానే కరెక్ట్ చేయండి. కానీ మీ దొంగలు ఏం చేశారు? అన్ని కరెక్ట్ చేశారు. ఏమన్నారు? 100కి 100 అన్నారు. మీరు తప్పు కరెక్ట్ చేసినందుకు ఆ పేపరే తీసుకున్నారు. ఇది అసలు రాయలేదు, దీనికి 5 మార్కులు వేసావేంటి? ఇది తప్పు రాసావా నీకు తెలియదా? కానీ దీనికి కూడా 5 మార్కులు వేసావు. అన్నట్లకి అలా మార్కులు ఎందుకు వేసావు? చూస్తారా, నీకు పరీక్షించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అలా పరీక్షించుకొని నేను తప్పు చేశాను, నిజం తప్పు చేస్తే ఒప్పుకో, సారీ లార్డ్ అని చెప్పు. ఇంకొకసారి ఆ పాపం చేయకుండా, ఇంకొకసారి ఆ పరిస్థితికి వెళ్ళకుండా నాకు సహాయం చేయి. అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగాలి. నెక్స్ట్ వచనంలో మనం చదివితే, ప్రభు శరీరం అని వివేచింపక, అది ప్రభు శరీరం అని వివేచించకుండా, భయం లేకుండా తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతాడు. అంటే పరీక్షించుకోవట్లేదు, అది అర్థం. అర్థమైందా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని బాప్తిజం తీసుకున్న వాళ్ళు, కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా, ఇంతకుముందే బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా తను తాను పరీక్షించుకోవడానికి ప్రభు వల్ల. అలాగానే మీరు పరీక్షించుకోకుండా ఏం చేశారు? రాగానే ఏం చేశారు? అంటే ఏం చేయలేదు? మీరు ప్రార్థనే చేసుకోలేదు, మిమ్మల్ని మీరు సరి చేసుకోలేదు, మాట్లాడలేదు, గబగబా తినేశారు. అది అందుకే మీకు యాంపుల్ ఆఫ్ టైం ఇచ్చాం. అది కంగారు పడకండి. ఎవరైనా వచ్చేసి మళ్ళీ ప్లేట్ ఇచ్చి తొందరగా ఇచ్చి అన్నందుకు కంగారు పడకండి. ఇక్కడ యాంపుల్ ఆఫ్ టైం తీసుకో. నీకు వచ్చినప్పటి నుంచి నువ్వు ప్రార్థన మొదలెట్టవచ్చు. అంతేకాని నేను మాట్లాడతాను, నా గురించి మీకు సంబంధం లేదు. మీకు ఎప్పుడైతే పాత్ర వచ్చిందో, మీకు ఎప్పుడైతే ప్రభు బల్ల వచ్చిందో, వెంటనే కప్ తీసుకొని వెంటనే యూ స్టార్ట్ ప్రేయింగ్. ప్రభువా, నేను తప్పును ఒప్పుకుంటున్నాను, నేను పాపం చేశాను, నేను పొరపాటు చేశాను, నీకు దుఃఖకరంగా జీవించాను, నీకు బాధ కలిగించాను. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ నీతో చెప్పినప్పుడు సరి చేసేసుకో. దేవుడు క్షమించేస్తాడు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు కరెక్షన్ చేసుకోవడానికి. నీ తప్పు లేదు, నువ్వు పరీక్ష చేసుకోవడం. అప్పుడు నీకు శిక్షావిధి, ఒకవేళ వివేచింపక తిని త్రోగువాడు నీకు శిక్షావిధి కలుగుతుంది. ఏంటా శిక్షావిధి? 30వ వచనం, ఇందువలనే మీలో అనేకులు రోగులు. అంతేగాని బల్ల తిన్నోడు రోగులు అవ్వడం, రోగం బాగైద్ది. ఇంకా మా అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చేసింది. ఎందుకు? ప్రభు బల్ల కోసం బాగుపడిపోయింది. అలా 25 సంవత్సరాలు బ్రతికింది మా అమ్మ. డాక్టర్ వారంలో చచ్చిపోతాను. హాస్పిటల్ నుంచి వచ్చి ప్రభు బల్ల తీసుకోవడానికి. బలహీనులు అవ్వం, బలం నొందుతాం. నశించిన వారికి సిలువ గురించిన వార్త వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకి శక్తి. అది బలహీనులు అయిపోం.
చాలామంది రోగులైపోతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. నిద్ర అంటే చచ్చిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే నువ్వు పరీక్ష చేసుకోలేదు. ఎందుకంటే బెత్తం పెట్టి కొట్టాడు మన దేవుడు. పెద్ద పనిష్మెంట్ ఇది. అది అందరినీ చంపాడు, అందరికీ రోగం ఇవ్వడు, అందరినీ బలహీనపరచడు. అర్థమైంది? అందరికీ ఒకటే పనిష్మెంట్ లేదు. కొంతమందికి బలహీనత, కొంతమందికి రోగం, కొంతమందికి చావు. 31 వచనం మనం చదివితే 31 వచనంలో, అయితే మనలను మనమే విమర్శించుకొని నెడల తీర్పు పొందకయుందుము. అది ఇప్పుడు దేవుడి తీర్పు ఏంటి? దేవుడి శిక్ష ఏంటి? బలహీనత, రోగం, మరణం. అయితే పాయింట్ 31 వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనల్ని మనం విమర్శించుకుంటే, అంటే విమర్శ అంటే తీర్పు. మనల్ని మనమే తీర్పు తీర్చుకొని తప్పు చేశాను ప్రభువా, తప్పు చేశాను ఒప్పేసుకుంటే అప్పుడు దేవుని దగ్గర నుంచి తీర్పు ఉండదు. అది క్లియర్. దేవుడు నీకు తీర్పు తీర్చు. దేవుడు నిన్ను ఏం చేయడు? బలహీనత ఇవ్వడు, రోగం ఇవ్వడు, మరణం ఇవ్వడు. నువ్వు తీర్పు తీసుకుంటే. నువ్వు తీసుకోకుండా ఉండి తాగేసామనుకో, తినేసామనుకో, అప్పుడు ప్రమాదం. మీకు అర్థమైందా? 32వ వచనంలో ఇక్కడ రాసిన మాట మీరు మర్చిపోకండి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుపుకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. ఇది ప్రాముఖ్యమైనటువంటి రిఫరెన్స్. ఏంటో తెలుసా? ఈ చచ్చిపోయినా సరే నువ్వు నరకానికి వెళ్ళవు. ఏం అడ్వాంటేజ్! నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి రక్షించబడి బాప్తిజం తీసుకొని నువ్వు పాపం చేశావు, కానీ నీ తప్పును ఒప్పుకోలా. కానీ ఎంత కరుణ దేవుడు అనంటే నిన్ను నరకానికి తీసుకెళ్ళట. అది ఇక్కడ పాయింట్. మనం తీర్పు పొందిన ఎడల, ఎవరి చేత తీర్పు? దేవుని చేత తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు అంటే అది ఏమంటారు? వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనం తీర్పులో మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు. ఏంటో శిక్షావిధి? అది భయంకరమైన నరకాగ్ని గుండం. ఆ నరకాగ్ని గుండంలో లోకంలో అందరినీ, యేసు ప్రభు నమ్మని వారందరినీ, విశ్వసించని వారందరినీ వేసే ఆ తీర్పులోకి నువ్వు రావు. వాట్ అన్ అడ్వాంటేజ్! ప్రభువు చేత శిక్షించబడుతున్నావు. అందుకనే దేవుడు మిమ్మల్ని శిక్షించి, మీ ఇష్టం, రోగం రాకుండా ఉండాలా, బలహీనత రాకుండా ఉండాలా, కొంచెం కాలం బతకాలి అంటే ఒప్పుకోను అంటే నీ ఇష్టం. కప్పుకుంటే ఇక్కడ లేచిపోతున్నావు. అది అందుకని వెరీ కేర్ఫుల్. అందుకని ప్రభు బలను నిర్లక్ష్యం చేయకూడదు, ప్రభు బలను మానేయకూడదు. మీరు ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ప్రభు శరీరాన్ని తినకపోతే, ప్రభు శరీరాన్ని తాగకపోతే నాతో మీరు, మీతో నాకు మీరు ఉండరు. ఇంత చదివిన మాట మళ్ళీ ఒకసారి పెట్టండి. 6వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? 1 కొరింథీయుల యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం మనం చదువుకుంటే ఏమని చదువుకున్నాం? యోహాను సువార్త 6:56, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నా యందును నేను వాని యందును. అంటే ఏంటి మన సంబంధం? తెలీదా మీకు? భార్య భర్తల సంబంధం లాంటిది. భార్య భర్తలు ఇద్దరు కాదు, ఇద్దరు ఒకటే. అది అందుకని యేసు ప్రభు కూడా మనకి భార్య భర్తల సంబంధాన్ని గురించి చెప్పాడు. ఏమన్నాడు? మీరు వధువు సంఘం, నేను వరుడిని. యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నాడు? ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. మనం ఎవరు? పెళ్లి కూతురు. సో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు ఒకటే. అది సంబంధం. మీకు అర్థమైందా? నా యందు మీరును, మీ యందు రిలేషన్షిప్ లేకపోతే ఇవాళ మీరు ప్రార్థనకు వచ్చిన మీ ప్రార్థన ఏది దేవుడు అన్నాడు? ఆ రిలేషన్షిప్లో ఉన్నవాళ్లే. మీరు అందరూ అడిగింది ఇచ్చేస్తానని నేను అనుకోను, కానీ మా అమ్మాయి అడిగింది ఇచ్చేస్తా. ఎందుకు? బ్లడ్. అంతేనా? అది బ్లడ్. డాడీ బుక్ చేశాను నేను అమెజాన్లోని. ఏదో కటింగ్ మిషన్ అంట, దానికే అన్ని బంగాళదుంపలు ఎలాగ వేసేస్తే కటింగ్ అయిపోతున్నాం, ఇది వేసేస్తే కటింగ్ అయిపోతుంది. అది కూడా కట్ చేసుకోర్రా మీరు. నీకెందుకు బుక్ చేశాను డాడీ అని. ఎంత? 15,000 కటింగా. చూడండి, అదే మీరు వచ్చి 15,000 కటింగ్ అయ్యారు, బుక్ చేశాను, ఇచ్చే. మీరు గమనించండి, 15,000 నాట్. సో మీరు గమనించండి, ఇవాళ మనకి దేవుడికి రిలేషన్షిప్ ఉంటేనే, తండ్రి కొడుకు సంబంధం ఉంటేనే నువ్వు ఏది అడిగినా ఇస్తాడు. నీకు రిలేషన్షిప్ లేక నువ్వు బయటవాడు అయితే నీకెందుకు ఇస్తాడండి? ఏం అడిగినా ఎందుకు ఇస్తాడండి? ఇప్పుడు
బయటటికి యోహాను సువార్తలోనే మనం చదివితే 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివి ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడు. అంతే, వాడు ఎండిపోను. ఇవాళ చాలా మందికి కనెక్షన్ లేదు. ఇవాళ మీరు గమనించారా? మీరు యేసు ప్రభు గుడికి రావచ్చు, ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం వినవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, బట్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ కనెక్షన్. ఎగ్జాంపుల్ మీరు గమనించారా? ఇస్కరియోతు యోధ యేసు ప్రభు బోధలు విన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు చేసిన దయ్యములు ఎల్లగొట్టడం చూశాడు, యేసు ప్రభు వారు చచ్చిపోయిన వాళ్ళు లెగ్గొట్టడం చూశాడు, అనేకమైన మిరకల్స్, యూ సీన్ ఎవ్రీథింగ్. బట్ వాట్ హ్యాపెన్? కనెక్షన్ పోయింది. ఎందుకు? ప్రభు లాస్ట్ సప్పర్లో రొట్టెలు విరిచి, ఇది నా శరీరం, ఇది ఎవరికి ఇస్తాను, నా అప్పగించేవాడు ఇక్కడే ఉన్నాడంటే, ప్రభువా తప్పు అయిపోయింది నాయన, నిజమే నాయన, నువ్వు ఒప్పుకోవచ్చు కదా, అప్పుడేనా ఆడికి అవకాశం ఉంది తప్పులు ఒప్పుకోవడానికి. నువ్వు ఒప్పుకోరు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ రొట్టెని తీసుకున్నాడు, పుచ్చుకొని ఇంకా పాత్ర పుచ్చుకోకుండా నేను గెట్అవుట్, బయటికి వెళ్ళిపోయాడు. దేవుడు గెట్అవుట్ అలా, నీకు నువ్వే బయటికి వెళ్ళిపోయావు. ఇవాళ చాలా మంది బల్ల ఇచ్చే సమయంలో బయటికి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? నాకు రిలేషన్షిప్ లేదు. నీకు నీవే తెంచేసుకుంటే నువ్వు ఆల్రెడీ దుర్మార్గుడివి మాట్లాడతావు, నువ్వు ఆల్రెడీ దుర్మార్గురాలు మాట్లాడతావు. నాకు యేసుతో సంబంధం లేదు. ఏదో వేషధారణగా మనం మీటింగ్కి అటెండ్ అవుతున్నాం, అంతే, వేషధారణగా చర్చికి అటెండ్ అవుతాం, బట్ ఆయనకి నీకు సంబంధం లేదు. అది ఇస్కరియోతు యోధ, హి వాజ్ నాట్ ఇన్ అ ఫ్యామిలీ మెంబర్. కట్ చేసేసుకున్నాడు రిలేషన్. ఎందుకు తెలుసా? నా శరీరాన్ని తినట్లేదు, నా రక్తాన్ని త్రాగట్లేదు. అది తీగ వల్ల ఎండిపోతాడు, బయట పారవేయబడతాడు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. అంటే అలాంటి వ్యక్తి అగ్ని గుండంలో వెళ్ళడానికి మాత్రం పనికొస్తాడు, ఇంకా అంతకంటే పనికిరాడు. దేవుడికి వేరుగా ఉంటే నువ్వేం చేయలేవు. యు గో టు హెల్. అండ్ దిస్ ఫెలో జూడా ఇస్కరియోతు ఈజ్ నౌ ఇన్ హెల్. ఆడు హేడెస్లో ఉన్నాడు, కానీ రేపు పొద్దున్న భయంకరమైన హెల్. ఇప్పుడు నిజమైన పరలోకం లేదు, నిజమైన నరకం కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇదంతా టెంపరరీ హెల్, టెంపరరీ హెవెన్. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు టెంపరరీ, అది కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కొత్త ఆకాశం కొత్త భూమి చేసినప్పుడు రియల్ హెవెన్, రియల్ పరలోకం వస్తుంది. అలాగే దేవుడు అగ్ని గుండాన్ని ఆల్రెడీ తయారు చేసి, కానీ ఇంకా ఒక్కడు కూడా పడలేదు అందులో. ఫస్ట్ వేసేది సాతానుగాన్ని, తర్వాత మిగతా వాళ్ళు అంత్యక్రీస్తుని, క్రీస్తు విరోధిని, దాంతోపాటు మిగతా వాళ్ళ. దేవుడితో సంబంధం లేకపోతుంది. మీరు ప్రార్థనకు వచ్చారు ఇవాళ, కానీ ఇవాళ ప్రార్థన దేవుడు ఆలకించకుండా నెక్స్ట్ వచనంలో రాస్తుంది, రాసిన మాట, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించు. ఇవాళ దేవుడు మీకు ఏది ఇష్టమో ఇవ్వాలి అని అంటే, ప్రార్థనకు వచ్చిన మీరు దేవుడు తప్పక మీకు అనుగ్రహిస్తాడు. కానీ నా యందు మీరును మీ యందు నా మాటలు ఏం చేయాలా? నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి, ఆదివారం ఎప్పుడు మానకండి. ఒకవేళ మీ బ్రదరు, మీ అన్నయ్యో, మీ తమ్ముడు, మీ హస్బెండ్, మీ భార్య, మీ ఫ్యామిలీ మెంబరు రక్షించబడి బాప్తిజం తీసుకుని దేర్ నిర్లక్ష్యం చేసి ప్రభు బల్ల తీసుకోవట్లేదని అంటే, ఇస్కరియోతు యూదా ఫ్యామిలీలోకి వెళ్ళిపోతున్నారేమో ఆలోచించి. దే ఆర్ జూడస్ ఇస్కరియోతు, దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. తీసుకొని వెళ్ళిపోయినా, అసలు తీసుకోకపోయినా నీకు దేవుడికి సంబంధం లేదు, కొంతమంది వాక్యంతో సంబంధం లేదు, ఆయన మాటలు నిలిచిలేవు. నా యందు మీరును మీ యందు నా మాటలే. ఇవాళ మాటలు విన్నారు మీరు, దేవుడి మాటలు ఓపిక. ఆ మాటలు నిలిచి ఉంటేనే అప్పుడు అడగండి. నా మాటలు లేకుండా మీ హృదయం అంతా ఖాళీగా ఉంటే, అలాంటి వారు నా శరీరాన్ని తిని నా రక్తం తాగుబడి నిత్య జీవానికి అర్హుడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వచనంలో మనం చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో మనం చదివితే అక్కడ రాసున్న మాట చూడండి ఒకసారి, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగుబడి నిత్య జీవం గలవాడు. తినకపోతే నిత్య జీవం లేదు నీకు. అమ్మా బాబు వింటున్నారు, నీకు నిత్య జీవం వద్దా? తినొద్దు, త్రాగొద్దు. అందుకనే బాప్తిజం తీసుకోలేని వాళ్ళు కూడా ఐ ఆస్క్ దెమ్, కమ్ ఆన్ మ్యాన్, గవర్నమెంట్లు చాలా భయంకరంగా ఉన్నాయి. నీకు ఇప్పుడు బాప్తిజం తీసుకోకుండా చేయడానికి బోల్డ్ ఏర్పాట్లు చేస్తున్నారు. యూ వాంట్ గవర్నమెంట్ బెనిఫిట్స్, యూ వాంట్ గాడ్ బెనిఫిట్స్. థింక్ చేసుకొని డిసైడ్ చేయవలసింది నువ్వు. గవర్నమెంట్ బెనిఫిట్స్ అని కావాలి అనుకుంటే కొంతమంది బాప్తిజంకి ఇప్పుడు సిద్ధపడరు. దే నీడ్ మోర్ టైం. ఓకే, దట్స్ యువర్ విష్, బట్ నో పార్టేకింగ్ ఇన్ ద కమ్యూనియన్,
నువ్వు ఒకవేళ చచ్చిపోతాయి, నిత్య జీవం కూడా లేదు, పరలోక రాజ్యం కూడా లేదు. ఇంకా రాజు అంత్య దినమందు నేను వాడిని లేపుదును అంటే చచ్చిపోయినా తిరిగి లెగుస్తావు. నా శరీరాన్ని తిని రక్తం, ఒకవేళ నువ్వు శరీరాన్ని తినకపోతే నా రక్తం తాకపోతే నువ్వు చచ్చిపోయినా తిరిగి లేక అంటే మరణం మీద నీకు జయం లేదు. ఇక డెత్ ని ఓడించింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీకు సరిపడదు, నీకు సంబంధించింది కాదు. నువ్వు అవిశ్వాసులకి ఓ మరణమా నీ విజయం ఎక్కడ అనడానికి లేదు, మనకు అనడానికి ఉంది. ఇక్కడ మరణం మీద మనకు జయం ఉంది. అంత్య దినమందు లెగుస్తాం కనుక నా శరీరాన్ని తిని 55వ వచనంలో కూడా మనం చదివి, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉంది. అది ఇక దేవుని బిడ్డలైనటువంటి మీరు ప్రార్థన చేసుకోండి, జీవితాన్ని చక్కపరచుకోండి, లేచి నిలబడదాం. ప్రభువా, నా పాప జీవితం నుంచి నన్ను విడిపించి విమోచించారు, మీకు స్తోత్రాలు. ఆ విషయాన్ని కూడా మర్చిపోకుండా ఒకసారి 6వ అధ్యాయం ఒకసారి పెట్టాను. మళ్ళీ 6వ అధ్యాయం ఇందాక మనం చదివింది రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివిన బెనిఫిట్స్ మర్చిపోయాం. మనం ఆ బెనిఫిట్స్ ఒకసారి గుర్తు చేస్తాను. మూసేవా చూడండి, అక్కడ కళ్ళు మూసుకొని ఆలోచించండి, ప్రార్థన చేయండి. బిఫోర్ యూ క్లోజ్ యువర్ ఐస్ జస్ట్ సీ దిస్. ఇప్పుడు పాపం మొదటి బెనిఫిట్, పాపం నుండి విమోచించబడ్డ. రెండో బెనిఫిట్, దేవునికి ఇప్పుడు దాసులం అంటే దేవుని పనిలో ఉండండి. 3, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. ఇప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకాలి. 4, దాని అంతం నిత్య జీవం. దాని అంతం నిత్య జీవం అంటే ఇంతకుముందు అంతం నరకం, కానీ ఇప్పుడు నిత్య జీవం. చూసారా, ఇది 4 బెనిఫిట్స్. అప్పుడే పాపము నుండి విమోచించబడ్డాం. 2, దేవునికి దాసులం అయిపోయాం. ఇప్పుడు దేవుని పనికి మనం దాసులుగా పని చేయాలి. 3, పరిశుద్ధతగా మనం బ్రతకాల. అపరిశుద్ధమైన ఆలోచనలు కూడా రానియకూడదు. మనం పరిశుద్ధంగా మనం జీవించాలి. దాని ఫలం పరిశుద్ధంగా జీవించడం, దాని అంతం నిత్య జీవము. ఇంకా రాసింది 23లో 5వ బెనిఫిట్ ఏంటంటే, బైబిల్ చెప్తున్న 5వ బెనిఫిట్లో, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవం. ఇంకా 5వ బెనిఫిట్, దేవుడు మనకి కృపావరం. వరము అంటే బహుమానం, కృపావరం అంటే కృపతో కూడినటువంటి బహుమానం. అన్డిజర్వ్డ్ ఫేవర్ ఇస్ కాల్డ్ కృప. కృప అంటే అర్థం, గ్రేస్ అంటే అన్డిజర్వ్డ్ ఫేవర్ అంటే యోగ్యత లేని వాడిని ప్రేమించడం. నేను చెప్పాను కదా, ఆ శివుడు అంతా కారిపోయి ఒళ్ళంతా పొక్కులుండి కురుపులు ఉన్నవాడిని ముద్దు పెట్టుకోగలవా? ఆయన ముద్దు పెట్టుకుంటే దాన్ని కృప అంటారు. మామూలుని ముద్దు పెట్టుకుంటే దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ వేరు, కృప వేరు. ప్రేమ కన్నా మించినది కృప. ఆ కృప వరం. కృప వరం, గిఫ్ట్, గ్రేషియస్ గిఫ్ట్ ఇస్ కాల్డ్ ఇటర్నల్ లైఫ్. ఇంతకుముందు మనం చావుకి పాత్రలు, మన అంతం మరణం, ఇప్పుడు మన అంతం నిత్య జీవం. ప్రభు మీకైనా వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. మీ బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి మీ సన్నిధికి వచ్చారు. మీ సన్నిధిలో ఇప్పటి వరకు ప్రార్థన 7 గంటలకే వచ్చేసారు. వాళ్ళు కొంచెం ఆలస్యమైన మీ మంచి మాటలు వినడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. వెతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేసి దీవించి ఆశీర్వదించండి. మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తానన్నా. నాతో మీరు కనెక్ట్ చేయబడి ఉంటే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ద్రాక్షావళికి తీగలు వేరుగా ఉంటే ఏం ఫలించవు, పారవేయబడితే ఫలించవు. వేరుగా ఉంటే ఎండిపోతాయి, కాల్చబడతాయి. ఇవాళ మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. మిమ్మల్ని చూడలేకపోయినా మీ స్వరాన్ని వినగలుగుతున్నాం. చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. యేసు ప్రభు అయిన మీరు మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టారని మేము నమ్మాము, విశ్వసించాం. మిమ్మల్ని చూడకపోయినా మీ వాక్యాన్ని నమ్మి మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తిజం తీసుకున్నాం. మీ బిడ్డలుగా జీవిస్తూ మీ స్వరాన్ని వింటున్నాం. ఒకరోజు ఆ పైలట్ ఎలాగ వచ్చి నాక్ చేశాడు, అలాగా ఒక రోజుని మేము చూస్తాం. మిమ్మల్ని గైడ్ చేసిన వాడిని నేనే, మిమ్మల్ని నడిపించిన వాడిని నేనే. నా మాట చూడకపోయినా మీరు నమ్మి నడిచారు గనుక ఇవాళ ఈ స్థలానికి వచ్చారు, సురక్షితంగా ఉన్నారు. నిజమే, మేము సురక్షితంగా క్షేమంగా ఉండే ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇంతవరకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నడిపించిన ఆ నడిపించే నాయకుడైన మిమ్మల్ని కల్లారా చూసే గొప్ప ధన్యతను మాకు ఇస్తారు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించాలి, ఆశీర్వదించాలి. మరి ఏ అవసరతలతో వచ్చారు, ఏ అక్కరలతో వచ్చారు, అడుగు వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా మీ దీవెనలు అనుగ్రహించాలి. మీ ఆశీర్వాదాలతో నింపండి, కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించండి, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడిపించండి, అస్వస్థతల నుంచి విడిపించండి, కుటుంబంలో ఉన్నటువంటి తగాదాల నుంచి విడిపించండి. శాంతి సమాధానాలు
భార్యాభర్తల్లో, ఫ్యామిలీస్లో, కుటుంబాల్లో మీరు దయచేయండి. నెమ్మదినివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఎదిగింపచేయండి. ఇతపడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి రేపు ఆదివారం మళ్ళీ మేము కూడుకొని మీ శరీరంలో, మీ రక్తంలో పాలు పంపులు పొందే గొప్ప ధన్యతలో నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మేము చనిపోయినా తిరిగి లేపబడతాం, నిత్య జీవానికి వారసును. నాలో మీరు నివసించే కృప, అది తినడం బట్టి, మీ శరీరాన్ని భోంచేయడం బట్టి, మీ రక్తాన్ని త్రాగడం బట్టి కృపను అనుగ్రహించడానికి వందనాలు. తిరిగి బిడ్డలు బయలుదేరి వెళ్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించి వర్ధిల్లింప చేయమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలము సదా మనందరికీ తోడై కాపాడి దీవించి భద్రపడి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్.